నమస్కారం. నేను రవీందర్. త్రిపుల్ న్యూస్ కు స్వాగతం. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీపై జనసేన నేత కరటే ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, అధికారంలో లేనప్పుడు సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నానన్నారు. ప్రస్తుతం వరంగల్ తూర్పు పరిస్థితి మూడు ముక్కలాటగా మారిందని ఆరోపించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరబోతున్నారని వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. వరంగల్లో కాంగ్రెస్ పార్టీపై జనసేన నేత కరటే ప్రభాకర్ ఫైర్ అయ్యారు. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు. పార్టీ అధికారంలో లేని సమయంలోనూ కార్యకర్తగా పనిచేశానన్నారు. అయితే ప్రస్తుతం వరంగల్ తూర్పులో కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలాటగా మారిందని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడికి కనీస గౌరవం, గుర్తింపు లేకుండా కొందరు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పదవులను సినిమా టికెట్ల మాదిరిగా పంచుకుంటున్నారని మండిపడ్డారు. తనపై ఎన్నో విధాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చారని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నుంచి చాలా మంది జనసేనలో చేరుతారని కరటే ప్రభాకర్ అన్నారు. పవన్ కళ్యాణ్ కోసం కాకుండా పేదల అభివృద్ధి కోసం ఆయన ఆలోచన విధానం నచ్చి జనసేనలో చేరానని స్పష్టం చేశారు. 100% కష్టపడి పనిచేసే ప్రతి అభిమానికి ఉండొచ్చు, కార్యకర్తకు మంచి భవిష్యత్తు ఉండే విధంగా నాయకుడు చూసుకుంటాడు. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానన్నా, ఒక కార్యకర్త కోసం 5 లక్షల బీమా తీసుకొచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. మీ అందరికి తెలిసిందే అన్న. నేను ఎందుకంటున్నా అంటే, కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా చూసుకుంటాడు, ఒక కుటుంబంలో చూసుకుంటాడు తప్పే మేమంతా ఏమి ఇస్తే వచ్చినామన్నా. 10 రూపాయలు ఏ పార్టీకైనా 10 రూపాయలు మీ పొద్దున్న కౌన్సిలర్గా గెలుస్తాను, లేకపోతే ఏదైనా వైరల్ చేసుకొని నా డబ్బులు సంపాదిస్తాం అనుకుంటామని మేము మాట్లాడిన ఇప్పుడు ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, అక్కడ మేడం కానీ సురేష్ రెడ్డి 18 సంవత్సరాల నుంచి, మేమంతా 18-20 సంవత్సరాల నుంచి సార్ కోసం పనిచేస్తున్నాం. మాకేమొచ్చిందన్న, మేము ఆయన సిద్ధాంతాలు రేపటి తరం కోసం మేము పనిచేస్తున్నాం. మీరు తప్పకుండా మమ్మల్ని కూడా గుర్తించి మాకు తగిన బాధ్యత ఇస్తాడు. ఇచ్చినా ఇవ్వకుండా మేము గెలిపేయడం మేము లెక్క చేయకుండా, మా అధ్యక్షుడు ఎలాగైతే 12 సంవత్సరాల తర్వాత ఈరోజు ఏపీలో డిప్యూటీ సీఎం అయిందో మాకు అంటూ రోజు వస్తుందని మేము భావిస్తాం. రాకపోయినా పర్లేదు, ప్రజల పక్షం నిలబడి ప్రజా సమస్యల మీద మేము బలంగా మాట్లాడతాం. పార్టీలకు చాలా మంది కాంగ్రెస్ పార్టీలకు వలసలు వచ్చి 100% రావడానికి, నేను వస్తుంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కూడా ఎంతో మంది నేను కూడా వస్తామన్నా కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇప్పుడున్న పోస్టులో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి అంత ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ మచ్చలేని మహారాజ్. ఆయన పార్టీలోకి రావడం ఏంటంటే, ఆయన కేవలం ఆయన కోసం రాలే పార్టీలకు. ఆయన వచ్చింది ప్రజల కోసం, విద్యార్థుల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలైన వర్గాల కోసం ఆయన పార్టీలో రావడం జరిగింది. ఆయన ఆశయం ఒకటే, అందరినీ ఒకే తాటిపై తీసి పేదవాడిని లేకుండా విద్యార్థులకు కూడా సరైన న్యాయం జరగాలి, సరైన విద్య అందించాలి, సరైన హాస్పిటల్కు పేదవారికి అందించాలనే ఒక దృక్పథంతో, ఒక మంచి మనసుతోని కంకణం కట్టుకొని ఆయన ప్రజల సేవ కోసం ప్రజల లోపలనే ఉండాలని దేనికి భయపడకుండా పవన్ కళ్యాణ్ రాలేదు. ఈరోజు ఆయన రెట్టు ఉన్నదని అందరు దేశమంతా తెలుసు. రెట్టును కూడా దేనికి వాళ్ళ అన్నదమ్ములు చెప్పినా, ఎవరు చెప్పినా